ఉల్లి పంట ఉత్పత్తి భారీగా తగ్గిపోయింది. కర్నూలు, మహారాష్ట్ర నుంచి అధికంగా దిగుమతి అయ్యేది ఉల్లి. కానీ ఈసారి పరిస్థితి తారుమారైంది. ఉల్లి ధరల పెరుగుదలతో సామాన్యులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉల్లి ధరలను నియంత్రించాలని కోరుతున్న వినియోగదారులతో నెల్లూరు జిల్లా గూడూరు నుంచి సాగర్ అందిస్తున్న ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఎర్రగడ్డల రేట్లు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటాయి. అంటే వారం క్రితం కూడా 30 రూపాయలు 40 రూపాయలు అమ్ముతున్న ఎర్రగడ్డల ధరలు ఒక్కసారిగా 70 రూపాయలు 80 రూపాయలకి పెరిగిపోయాయి. దీనికి ప్రధాన కారణంగా ప్రభుత్వాలు చెప్తున్నమాట, మార్కెట్ వర్గాలు చెప్తున్నమాట. ఎల్లినో ప్రభావంతో మనకి ఎర్రగడ్డలు అధికంగా వచ్చే కర్నూలు జిల్లాలో ఉత్పత్తి తగ్గిపోయింది. అలాగే మహారాష్ట్ర నుంచి కూడా దిగుబడులు తగ్గిపోయాయి. ఈ కారణంగానే కేవలం 30 రూపాయలు 40 రూపాయలు అమ్ముతున్న ఎర్రగడ్డలు 70-80కి పెరిగిపోయాయని చెప్పి చెప్తున్నారు. కానీ ఈ ప్రభావం సామాన్య ప్రజల మీద విపరీతంగా పడుతుంది. సో ప్రతి దానికి వినియోగించే కూరలో వినియోగించి ఎర్రగడ్డల రేట్లు పెరగడం వల్ల అంటే సామాన్య ప్రజలు అంటే మహిళలు ప్రధానంగా కూడా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నా కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అంటే చెప్పండి, అంటే మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి ఎర్రగడ్డల రేట్లు పెరిగిన వల్ల మీకు అంటే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? ఎర్రగడ్డలు ఎక్కువగా రేట్లు అమ్ముతున్నాయి. ప్రతి ఒక్క కూరలో మేము ఎర్రగడ్డ వాడుకుంటాము. లాస్ట్ కి పచ్చడి చేసుకోవాలన్నా మాకు ఎర్రగడ్డ అవసరము. ఎర్రగడ్డ లేదా ఏది చేసుకోలేము. కాబట్టి ఎర్రగడ్డలు ఎక్కువ రేట్ అమ్ముతున్నాయి కాబట్టి కొంచెం తగ్గించాలని కోరుకుంటున్నాం. అంటే ఒక్కసారిగా 30-40 రూపాయల నుంచి 70-80 రూపాయలు పోయాయి కాబట్టి మీరు మామూలు కూరగాయలు అంటే మీకు ఎలాంటి అంటే మీరు సపోజ్ ఒక 100 రూపాయలు తీసుకొచ్చారు అంటే 4 కిలోలు వచ్చింది. 100 రూపాయలకి 1 కేజీ 4 కేజీలు 5 కేజీలు మరి అలాంటప్పుడు మేము భారమే కదా అలాగే ఇప్పుడు మనం గూడూరు మార్కెట్ లో ఉన్నాం. మరొక వినియోగదారుడితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎర్రగడ్డల రేట్లు ఒకసారి పెరిగాయి కదా, దీన్ని ఎలాంటి ప్రభావం పడుతుంది సామాన్యులు? ఎర్రగడ్డలు ఇంట్లో ప్రతి ఒక్కరు ఉపయోగించుకునేటటువంటి వస్తువు అది. ఎందుకంటే నిద్ర లేచినప్పటి నుంచి ప్రతి ఒక్క వినియోగదారు ఉపయోగించుకునేటటువంటి వస్తువు ఎర్రగడ్డ. నిన్న మొన్నటి దాకా కూడా 100కి 4-5 కిలోలు పిలిచి మరీ ఇస్తున్నటువంటి ఎర్రగడ్డ ఒక్కసారిగా ఈ రోజు 70-80 రూపాయలకు పెరిగిపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చిన్న మధ్య తరగతి వాళ్ళందరూ రోజువారీ కూలి చేసుకునేటటువంటి వాళ్ళు ఇలా కూరగాయల రేట్లు నిత్యావసర వస్తువులు పెరగడం వల్ల ఏం దీని బతకాల? గతంలో కూడా కరోనా సమయంలో కూడా ఇదే ఎర్రగడ్డ దరిదాపు 150 నుంచి 200 దాకా పోయింది. అప్పుడు కూడా చాలా కరోనాలో తిండికి లేనటువంటి పేదవాళ్ళు ఇంకా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తా ఉన్నాయి? ప్రభుత్వాలు మేము రైతులను ఆదుకుంటాము అని సోకులు మాటలు పేపర్లకే పరిమితం అవుతున్నాయి. కానీ ఇలాంటి రైతులను ఆదుకునేటువంటి పరిస్థితి ఎక్కడైనా కనిపిస్తా ఉందా? ఎందుకంటే దళారులు దోచుకొని విపరీతంగా తింటున్నారు ఈ విధంగా వీళ్ళు రైతుల దగ్గర. ఎందుకంటే మాకు ఉత్పత్తి లేదు, ఉత్పత్తి రావట్లేదు అని చెప్తా ఉన్నారు. ఉత్పత్తి రాకుండా మనకి ప్రధానంగా ఇక్కడ కర్నూలు అదే విధంగా మహారాష్ట్ర నుంచి వస్తాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు స్టాక్ చేసి పెట్టి కుప్పలుగా స్టాక్ చేసి పెట్టి ఒక్కసారిగా ఏదైతే రైతులు వీళ్ళకి అమ్ముతున్నారో తక్కువ ధర వాళ్ళ దగ్గర కొని వీళ్ళకే మళ్ళీ ఎక్కువ అమ్మేసి వాళ్ళ దగ్గర దోచుకునేటటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం దీనిపైన ఎందుకు స్టోరేజ్లు పెట్టలేకపోతా ఉన్నాయి? మేము పేదల పక్షపాతం, రైతులకి మేము అండదండలుగా ఉంటాము అని చెప్పేసి గొప్పలుగా చెప్పుకునేటువంటి ప్రభుత్వాలు రైతుల్ని ఈ విధంగా ఎందుకు ఆదుకోలేకపోతే, ఎందుకు దళారుల దగ్గర వీళ్ళు బలి చేస్తున్నారు రైతుల్ని? కాబట్టి ప్రభుత్వం ఇకనైనా ఈ పెరిగిన రేట్లకు అనుగుణంగా రేట్లు మీరే ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ తీసుకొని రేట్లు తగ్గిస్తే సామాన్యమైనటువంటి ప్రజలు రోజువారీ కూలు అడ్డు తినే పరిస్థితి ఉంటుంది. లేకపోతే గింజి నీళ్లే బతుకైపోతుంది అని చెప్పి తెలియదు. అంటే ప్రధానంగా రేట్లు పెరగడం వల్ల సామాన్యుల పైన ఇది విపరీతంగా భారం పడుతుందని ప్రభుత్వాలు ధరలు తగ్గేందుకు నియంత్రణ చర్యలు, అలాగే మార్కెట్లు కూడా అంటే కొన్ని చోట్ల ఎర్రగడ్డల స్టాక్ పెట్టి కృత్రిమంగా కూడా కొంత ధరలు పెంచే ప్రభావం చూపుతున్నారు. కాబట్టి దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ధరలు తగ్గించి నియంత్రణ చేస్తేనే సామాన్యులందరికీ మంచి జరుగుతుందని చెప్పి ఇక్కడ అందరూ చెప్తున్నమాట. ఇది ఇక్కడ తాజా సమాచారం ఎర్రగడ్డల రేట్లు పెరుగుదలకు సంబంధించి. కెమెరామెన్ హుసేన్తో సాగర్ రెడ్డి, ఐ న్యూస్ గూడూరు.